మీ నుంచి అంటే కామెడీ కంటే కూడా సీరియస్ క్యారెక్టర్స్ కోరుకుంటున్నారు. బలగం కానీ లేకపోతే మొన్న వచ్చిన కోర్టు కానీ, కోర్టుకు ముందు వచ్చినటువంటి డార్లింగ్ అంత ఆడలేదు. సో ఇది చూస్తుంటే మళ్ళీ ఇది కామెడీగా ఉంది. ఎలా అనుకుంటున్నారు మీరు? అంటే ఒక కామెడీ చేసిన తర్వాత మళ్ళీ కోర్ట్ లాంటి సినిమా వస్తే కూడా బాగానే ఉంటుంది అన్న ప్రేక్షకులు ఉన్నారు, అన్న ఫ్రెండ్స్ ఉన్నారు, అన్న ఎంతోమంది ఉన్నారు. సో సినిమా టు సినిమా అన్న, సినిమా బాగుంటే ఇప్పుడు ఆడుతుంది, లేకపోతే ఆడట్లేదు. సో ఇక దాంట్లో ఈ జర్నీలో ఏ కథ బాగుందో అది తీసుకొని చేయడం తప్ప పెద్ద దాన్ని ఇట్లా చేయాలి, దీని తర్వాత అది చేయాలని అంత స్ట్రాటజీ అయితే ఆలోచన అయితే లేదు పెద్దగా. బట్ కామెడీ ఫిలిం చేసినా, లేకపోతే అంటే రామ్ కామ్ ఇట్లాంటి సారంగపాణి జాతకం లాంటి సినిమాలు చేసినా, కోర్ట్ లాంటి సినిమాలు చేసినా, మోస్ట్ ఇంపార్టెంట్లీ నిజాయితీగా చేయాలనేదే నాది చిన్న మంత్రం. అంతకుమించి మూఢనమ్మకం అదొకటి. కోర్ట్ అనేది అది ఒక మెసేజ్తో కూడుకొని ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అది. సో ఈ సారంగపాణి జాతకం అనేది ఎలాంటి సబ్జెక్ట్ సార్? అది దానికి దీంట్లో 3-4 మెసేజెస్ ఉన్నాయన్న. అంటే అన్నీ చెప్తే అది పెద్ద మజా ఉండదు, కానీ మీరు 25వ తారీఖు చూస్తే అసలు అది మీకు అర్థమవుతుంది. అండ్ ఆ మెసేజ్ మీరేం మెసేజ్ తీసుకున్నారనేది నాకు మీరు చెప్తారని నేను వెయిట్ చేస్తున్నాను. అంటే మీరు జాతకాలు నమ్ముతారా? నిజంగా నమ్ముతారా జాతకాలు? నేను నా కాన్ఫిడెన్స్ ఇచ్చేదాకా నమ్ముతా. ఎందుకంటే కొన్నిసార్లు చెప్పినవి జరిగినాయి, కొన్నిసార్లు చెప్పినవి జరగలేదు. సో ఇదంతా ఏంటంటే నాకు కావాల్సింది నేను ఎంత నమ్మి దానికి తగ్గట్టుగా పోవడం అనమాట, అంతే. అంటే నేను యాక్టర్ గానే అని అన్నారు కొంతమంది, ఇక అది నమ్ముంటే నేను ఇవాళ ఇక్కడ ఉండేవాడిని కాదేమో. సో బట్ మంచి ధైర్యంగా మంచి స్క్రిప్ట్లు చేయి బాగుంటుందని చెప్పారు. సో అది నమ్మాను. సో ఇప్పుడు నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. కిషోర్ గారు ఎక్కడ సార్? దర్శి గారు కొన్ని ప్రయత్నమైన సినిమాలు చేస్తున్నారు, అంటే సీరియస్ క్యారెక్టర్ చేస్తున్నారు, కానీ మీరు కేవలం ఒక కామెడీనే ఎంచుకున్నారు. ఎందుకని? ఏమో సార్, అంటే నాకు అంత యాక్టింగ్ వచ్చలేదని నాకు డౌట్ జెన్యున్. అంటే నాకు కొంచెం అండర్ కాన్ఫిడెంట్ స్టూడెంట్ నేను. అండ్ పర్సనలీ ఫీల్ దట్ నాకు చాలా ఫ్లాస్ ఉన్నాయి అనిపిస్తుంది. సో ఆ స్టేజ్కి నేను ఇంకా ఐ థింక్ ఇంకా ఈ స్టేజ్కి ఎదిగేలోపు రిటైర్ అయిపోతానో తెలియదు, బట్ ట్రై చేస్తా ఖచ్చితంగా. ఐ కెన్ ప్రామిస్ యూ దట్. చూస్తే ఫుల్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. కంటే కట్అవుట్ కంటెంట్ అది మనకు అయితే సూట్ కాదు మ్యామ్, అదానికి సపరేట్ ఉన్నారు. మనకు కట్అవుట్తో సంబంధం లేదు. ఒక ఈడెందుకు ఎంత ఎదిగాడు అనే టైప్లో ఉంటుంది అని చూస్తుంటే. అంటే మీకు అలాంటి స్టోరీస్ వస్తే చేయడానికి మీరు రెడీగా ఉంటారా? అంటే నాకు ఒకటే సార్ భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంటే యూజువల్గా ఏమైపోతుందంటే కొన్ని పాపం అంటే చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ హీరోస్ ఛాన్స్ ఇవ్వకపోతే నెక్స్ట్ దే కమ్ టు కమెడియన్స్ అనమాట. వాళ్ళకి ఏంటంటే వీళ్ళతో ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ నేను వెళ్ళొచ్చు అని ఉంటుంది. సో ఆ స్టోరీస్లో అన్నింటిలో హీరోయిన్ చూడగానే వెంటనే లవ్లో పడిపోవడం అలాంటివన్నీ ఉంటాయి. నాకు భయం వేస్తుంది అని చేయాలంటే. అండ్ ఇలాంటి స్టోరీస్ నాకు ఎందుకో ఈయనకు వచ్చిన స్టోరీస్ నాలాంటి వాళ్ళకి రారు. అంటే వాళ్ళకే నమ్మకం లేదు మీద. నేను వాళ్ళని ఎట్లా నమ్మించగలను చెప్పండి? సో అలాంటి నా నిజంగా ఇతనికి వచ్చే స్టోరీస్ అంత నమ్మకం పెట్టుకుని నాకు వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. బట్ నాకు తెలిసి డౌటే ఖచ్చితంగా. బట్ ఈ జానర్ గురించి ఇందాక టాపిక్ వస్తుంది కాబట్టి సారంగపాణి జాతకం అంటే అంటే ఏ టైప్ జానర్ చెప్పడానికంటే నా ప్రకారం నాకు అనిపించింది సార్, అంటే ఐ మైట్ బి రాంగ్, బట్ పుష్పక విమానం ఒక మూవీ గుర్తుందండి మీకు? లైక్ ఆ జానర్ నాకు అది మూకీ అయితే టాక్ ఆ టైప్లో సిమిలర్ జానర్ అనిపించింది నాకైతే యాక్చువల్గా. సార్ హలో, క్వశ్చన్ ఏం లేదు సార్. స్టేజ్ మీద మీరు వైవహర్ష స్టేజ్ మీద ఉంటే ఎంత హిలియస్ గా ఇలాంటి ఫంక్షన్లు చూడడానికి కొన్ని యాక్చువల్గా చెప్తున్నాను నిజంగా కొన్ని బోరింగ్గా ఉంటాయి సార్. తప్పదు కూడా కూర్చొని చూస్తాం, అది వేరే సంగతి. బట్ మీలాంటి వాళ్ళు స్టేజ్ మీద ఉంటే ఎంత హిలేరియస్గా ఉంటుంది వాళ్ళు చూసాం కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటి, కాస్త మీరు యాక్ట్ చేసే సినిమాలు అన్నిటికీ మీరు కొంచెం స్టేజ్ మీదకి వస్తుంటే కొంచెం బాగుంటుందని అనుకుంటారు సార్. థ్యాంక్ యూ సార్, ఐ డెఫినెట్లీ డూ మై బెస్ట్. ఇంతకీ రూపా గారికి పచ్చళ్ళు కొనిపించే స్థాయికి ఎదిగారా లేదా? ఎస్, ఎదిగానండి. 25వ తారీఖు డెలివరీ అవుతుంది. అయితే రీల్ బాగుంది, బట్ 3 అమ్మాయిలు కష్టం మీద పడ్డారు ఏంటండి? 3 అమ్మాయిలు? ఆ 3 అమ్మాయిలు పికిల్స్ ఎవరైతే ఉన్నారో నా మీద రీల్స్ ఎందుకని వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఒకటి ఏంటంటే అక్కడ మేము ఇప్పుడు ఇంటర్నెట్ లో జరుగుతున్న ఒక మేజర్ డిస్కషన్ అది అబౌట్ దాట్. అది నాకు మా క్రియేటర్ అతను యోగానంద్ వచ్చి అతను చెప్పగానే ఇట్లా చేస్తున్నారంటే ముందు మేము కూడా అదే అనుకున్నాం, నేను విద్య ఒకసారి అలా చేయొచ్చా లేదా అనేది. బట్ వీఆర్ వెరీ ష్యూర్ దట్ ఎక్కడ కానీ వాళ్ళ పచ్చళ్ళు కానీ లేకపోతే వాళ్ళ అమ్మాయిల మీద కానీ వీ డింట్ పాస్ ఎనీ కామెంట్స్, వీ డింట్ వాంట్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇంటర్నెట్లో సాగుతున్న ఒక మేజర్ ట్రెండ్ని మేము కూడా ఫాలో అయ్యి దాని ద్వారా ముందుకు తీసుకెళ్దామని అనుకున్నాము. అక్కడ కూడా నేను
నేను పచ్చళ్ళ వ్యాపారం చేస్తా అని ఐ టుక్ దేర్ సైడ్ ఇన్ అ వే టు సే దట్ యూనో ఇదేదో యాజ్ మచ్ యాజ్ వీ ఆల్ వాంట్ టు హ్యావ్ ఫన్. ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా చూసి మనం ఎక్కడ స్కిట్ చూస్తుంటాం కదా, అట్లనే ఒక రీల్ చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా దాన్ని అట్లా నా వ్యక్తిగత సినిమా దానికోసం వాడుకున్నాను. ఈ జాతిరత్నాలు కైండ్ ఆఫ్ అన్నారు కదా, మీ ముగ్గురు ఉన్నారు అంటే మాకు ఒక రిలేషన్ తెలుస్తుంది. మీరు దర్శక్ గారితో మీరు మాట్లాడే తిరిగారు, ఎలాంటి బాండింగ్ ఉంది మీ ఇద్దరికి ఆఫ్ స్క్రీన్ మీ ముగ్గురికి? ఇందాక నుంచి చూస్తున్నారు కదండి, చాలా బాండింగ్ ఉంది. మీ వాయిస్ వినల్ కిషోర్ గారికి వినిపిస్తుంది, మాకు వినిపించట్లేదు. అంటే మా ఇద్దరికి ఉన్న బాండింగ్ అలాంటిది సార్, ఇలా చూసుకుంటాం అంతే. అది చూపుల్లోనే ఆల్రెడీ బ్లూటూత్ కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అంటే ట్రైలర్ లో మీ డైలాగే చాలా ట్రెండ్ ఉంది, పింగాణి ప్లేట్ లేదు. అది సార్ స్పెసిఫిక్ గా రాసి దానిలో డిక్షన్ లో చెప్పించారు అనమాట. సో అట్లా చాలా అందరు క్యారెక్టర్స్ అలా తరోగా ఎంజాయ్ చేసి చాలా అంటే నిలబడిపోయే క్యారెక్టర్, అంటే గుర్తుండిపోయే క్యారెక్టర్ లా అనిపిస్తున్నారు. నాకు నేను ఎంజాయ్ చేసిన క్యారెక్టర్. పాపం సార్ ఏదో ఫన్ గా అడుగుతుంటే నువ్వు ఒప్పుకున్న మొత్తం ప్రొఫెషనల్ గా ఆన్సర్ ఇస్తున్నావు. నా బయోపిక్ లో కూడా కొన్ని సీన్లు ఉండాలి కదా, రేపు ఇలా ఒకళ్ళు అడిగారు. కిషోర్ గారు సార్ ఒక క్వశ్చన్ అండి. అంటే చాలా మంది డైరెక్టర్లు కానీ వాళ్ళు చెప్తుంటారు సీన్స్ ఇంప్రూవ్మెంటేషన్ లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని. ఇప్పుడు ఇంద్రగంటి గారు కూడా చెప్పారు ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇందులో క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుని ఎంతవరకు క్రియేటివ్ గా మీరు కొన్ని సీన్స్ లో డారు? అంటే బేసిక్గా ఇంద్రగంటి గారిది మెయిన్ నాకు బాగా అంటే మా అందరికి యాక్చువల్ చాలా కంఫర్టబుల్ ఏంటంటే సార్, ఒక షూట్కి ఒక 2 months ముందే మాకు ఫుల్ స్క్రిప్ట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ అందరికి ఒక మంచి హోటల్ బుక్ చేసి, అందులో హోటల్ అంటే ఇన్ ద సెన్స్ ఒక లాంచ్ బుక్ చేసి మంచి ఫుడ్ పెట్టి ఫుల్ స్క్రిప్ట్ రీడింగ్ ఉంటుంది. ఎవ్రీ డైలాగ్ మేము అక్కడ చెప్పాలి. సో షూట్లో చేయాల్సిందంతా అక్కడే అయిపోతుంది సార్. చాలా ఫన్ ఉంటుంది యాక్చువల్గా. ఫుల్ డే జరుగుతుంది అది. అక్కడ మ్యాక్సిమం ఇంప్రూవేషన్ అయిపోద్ది. అయినా సరే మా ఇద్దరికి చిన్నది ఉంటుంది కదా, అది షూట్లో చేసిన తర్వాత ఇంకా మేము అటో చూస్తుంటాం అనమాట, అయిందో లేదని. ఇంకా వెంటనే సార్ వచ్చి చిన్న లుక్ ఇస్తారు, ఇక్కడ అది వేసినట్టున్నారంటే ఇంకా హర్ష లుక్ ఉంటుంది, అప్పుడు తెలిసిపోయిందా. సో యూజువల్గా 99% అప్రూవ్ చేస్తారు సార్, 100% వద్దు కిషోర్ ఎక్స్టెన్షన్ అవుతుంది అంతే. బట్ ఏదైనా సరే పర్ఫెక్ట్గా అప్రూవ్ చేసిన తర్వాతే ఉంటుందండి సార్. షూటింగ్ టైంలో యాడ్ చేసుకోవచ్చు కానీ డబ్బింగ్ వచ్చేటప్పుడు కొంచెం మరి అక్కడ మీరు ఎలా మేనేజ్ చేయాలి? డబ్బింగ్ సపరేట్ సినిమా సార్ అది. మళ్ళీ డబ్బింగ్ మొత్తం అసలు చాలాసార్లు ఈయన ఎమోషనే మార్చేస్తారు ఇతను డబ్బింగ్ లో. అలా ఉంటుంది. సురేష్ గారు ఉంటారు కదా, అంటే ఒక విజయవాడ అమ్మాయి తెలుగులో సక్సెస్ఫుల్గా వరుసగా సినిమాలు చేస్తూ అలాగే తమిళ్లో కూడా ఎంటర్ అయ్యి సక్సెస్ యమకాతకి సో సక్సెస్ కొట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మా వెన్నెల కిషోర్ సార్ ఇస్ లైక్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ అండి ఆయన. లైక్ థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ సార్. నెక్స్ట్ వెన్నెల కిషోర్ హీరోగా మీరు హీరోయిన్గా చేద్దాం సార్. చెప్పండి. సో చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అంటే ద వే ఆడియన్స్ ఫస్ట్ సినిమా నుంచి కూడా నేను ఉమామహేశ్వర్లో చేసినప్పుడు మేకప్ లేదు ఫేస్కి. ఫస్ట్ నేను చాలా టెన్షన్ పడ్డా స్క్రీన్ ముందు, ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అంటే ఒక డీగ్లామర్ రోల్ అది. డే 1 అది కోవిడ్లో ఓటీటీలో రిలీజ్ అయిన దగ్గర నుంచి మిడ్-నైట్ రిలీజ్ అయింది. బై 3 o'clock ఐ థింక్ రివ్యూ స్టార్ట్ అయ్యాయి. ఆల్ ద ఆడియన్స్ స్టోరీస్ పెట్టి అమేజింగ్ చేశారు, చాలా బాగా చేశారని. ద కైండ్ ఆఫ్ లవ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజున. సో ఐ థింక్ నేను ఆనెస్ట్గా నా ఎఫర్ట్స్ పెడుతూ ముందుకి వెళ్తూ అట్లాగా ఉన్నాను సార్. ఐ థింక్ దట్స్ వాట్ లెడ్ మీ టు డూ ఆల్ దీస్ వర్క్స్. అండ్ యమగాతకి కూడా నాకు తెలిసి ఒక ఫస్ట్ సినిమాకి ఒక తమిళ్లోకి ఎంటర్ అయ్యేందుకు ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా రావడం అనేది చాలా పెద్ద విషయం, వెరీ సర్ప్రైజింగ్ థింగ్. అండ్ అదేవిధంగా అంటే ఇట్స్ లక్కీ నా జాతకంలో రేఖలు గట్టిగా అలా రాసి పెట్టున్నాయి సార్. నేను ఎందుకంటే ఇంద్రగంటి గారిది కూడా నా ఉమామహేశ్వర ఇంటర్వ్యూలో చెప్పాను, నేను ఎవరితో వర్క్ చేయాలంటే ఫస్ట్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు అని ఉంటుంది. కట్ చేస్తే ఈరోజు మోహన్ కృష్ణ గారితో ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడేస్తున్నాను. ఆయన ఇప్పుడు ఐ కెన్ ప్రౌడ్లీ సే మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి కాంపౌండ్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. సో ఎస్. అంతకుముందు జాతకాలు నమ్మను అని చెప్పారు మీరు, ఇప్పుడు జాతకాలు నమ్ముతాను అని చెప్పి ఎందుకు నమ్మాల్సి వస్తుంది? నమ్మాల్సి వచ్చింది సార్ ఇవన్నీ చూసి. ఒపీనియన్స్ మారిపోతాయి కదా సార్ కాలక్రమేణా. సో అట్లాగా మా ఈ లైక్ సారంగపాణి జాతకం ప్లేస్ అయిన విధానం కానీ లైక్ ఎక్కడో నేను లండన్లో హ్యాపీగా హాస్పిటల్లో చేస్తుంటే నేను తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టేశారు సార్. తర్వాత జరిగిన విధాలు అన్నీ చూస్తే జాతకాలు 100% నమ్మాలనిపిస్తుంది. అండ్ ఎక్కడో ఒక ఆయన చెప్పారు నాకు, మా మమ్మీ చూపించారు జాతకం, డాక్టర్గా అంటే ఈ అమ్మాయికి వద్దండి డాక్టర్ సెట్ కాదు అన్నారు.
అయినా డాక్టర్ అయ్యాను అనుకున్నా బట్ తర్వాత అర్థమైంది ఇక్కడ యాక్టర్గా వచ్చి కూర్చున్నాక ఓకే ఇన్నవే ఆయనకు సహం కరెక్టే చెప్పారా ఏంటి డాక్టర్ వద్దని ఐ మీన్ లైక్ ఫనీ వే అండ్ సేయింగ్ బట్ యా జాతకాలు నమ్మాల్సి వచ్చింది సార్ జరిగే పరిణామాలు చూసి